హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ విచ్ మీటింగ్స్. వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం ఎక్కడ 300K దగ్గర ఎక్కడ ఉన్నాం, ఇక్కడ 295-296K దగ్గర ముందుకెళ్ళలేదండి. సరే మనం చూద్దాం. రాసుకొని వచ్చినాను. మాస్ జాతర. ఇది మాస్ జాతర కాదండి, జనాలపైన మందు పాత్ర. హాయ్ గాయస్, మాస్ మహారాజా గారి మాస్ జాతర సినిమా చూసేశాను భయ్యా. మాస్ జాతర సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాయ్ బిస్కెట్ వాళ్ళ ఓటీటీ యాప్ ఒకటి వచ్చింది భయ్య. ఆ యాప్కి సినిమా రివ్యూకి సంబంధం లేదు భయ్య. సినిమాలో హీరో గారికి విలన్ గారికి మధ్యలో సాలిడ్ సీన్స్ పడలేదు భయ్య. అందుకే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.43 టొమాటోస్ భయ్య. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ మాస్ జాతర అంటూ రవితేజ గారి సినిమా థియేటర్లోకి వెళ్ళేశారనమాట. మళ్ళీ ఏ ఒక్క సీన్స్ తీసేశారనమాట. మరి సినిమా ఫైనల్గా మనకి అలా 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 నచ్చేసింది అనమాట. ఫైనల్గా ఈరోజు మాస్ జాతర ప్రీమియర్స్ పడ్డాయి. ఆ సినిమా బాగుండదో అనే డౌట్ తోటి మనమైతే ఆ సినిమాకి వెళ్ళినాం. అన్ఫార్చునేట్లీ నాకైతే ఆ సినిమా నచ్చలేదు భయ్యా. హలో గైస్, వెల్కమ్ టు సినీ ప్లానెట్ ఛానల్. మొత్తానికి ఇవాళ మాస్ మహారాజ్ గారి మాస్ జాతర సినిమా చూసేసాను. సో సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు, ఛానల్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్తోనే ఈ ఛానల్ రన్ అవ్వబోతుంది. నాకు డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్. ఓకే, రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మాస్ జాతర వచ్చేసి రవితేజ గారిని తీసుకొచ్చి ఒక క్రాక్ సినిమా కానీ, ఒక విక్రమార్కుడు సినిమా కానీ, ఆ టైంలో అంటే ఆ ఫామ్లో ఉన్నటువంటి రవితేజ గారిని మళ్ళీ మనకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. సో బిగినింగ్ టైటిల్ కార్డ్ సూపర్ పడినాయి. అంటే బేసిక్గా బిగినింగ్ కూడా చాలా బాగుంది. ఒక సింగిల్ పాయింట్ చాట్లో ఇద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ గురించి సినిమా మొత్తం నడుస్తుంది. సో పాజిటివ్స్కి వచ్చేస్తే రవితేజ గారి ఎనర్జీ, ఆయన క్యారెక్టర్ బాగా రాస్తున్నారు. ఆయన ఎక్కడ కనపడినా కానీ సినిమాని ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంది, ఒక వార్నింగ్ సీన్ సూపర్ పడింది. అది మాత్రం చాలా బాగుంది. డ్యాన్స్ డెఫినెట్గా శ్రీలీల గారు ఒక పాటలో సూపర్ డ్యాన్స్ ఉంది, ఇంకో పాటలో అట్లా అలా డ్యాన్స్ చేస్తారు. సో పాటలు ఓకే. భీమ్ శ్రీలీల గారు అక్కడక్కడ లౌడ్ అనిపించింది, బట్ ఓకే. మూవీ క్విస్టులు పడతాయి, సడన్ సప్పై ఉంది. రెండు శ్రీలీల గారి క్యారెక్టర్ పైన, ఇంకో క్యారెక్టర్ పైన పడతాయి. అవి సడన్ సర్ప్రైజ్, మీరు థియేటర్లో చూడాలి. బేసిక్గా థిన్ ప్లాట్, సినిమాలో పెద్ద ప్లాట్ ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్ చేసే ట్రై చేశారు. సో నాకేమనిపించింది అంటే బేసిక్ కేసెస్లో మాత్రం కొంచెం కామెడీ ఓకే, పర్లేదు, బాగానే పడిందని అనిపించింది. కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం కూడా కామెడీ అంతగా పడినట్టు నాకైతే అనిపించలేదు. నవీన్ చంద్ర గారిని చూపించలేదు. సో ఆబ్వియస్లీ అటువంటి హీరోకి అటువంటి విలన్కి మధ్యలో క్లాష్ పడినప్పుడు యూ ఎక్స్పెక్ట్ ది విలన్ క్యారెక్టర్ టు బి యాజ్ పవర్ఫుల్ యాజ్ హీరో. అంత పవర్ఫుల్గా నాకైతే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఒకటేంటంటే నవీన్ చంద్ర గారికి ఒక గ్యాంగ్ ఉంటుంది. సో మన క్రాక్ సినిమాలో ఒక స్పెషల్ గ్యాంగ్ ఉంటుంది కదా ఫైట్ చేసేప్పుడు, అలాంటి ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్తో చేసినటువంటి ఒక 2 యాక్షన్ బ్లాక్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో నవీన్ చంద్ర గారి కన్నా కూడా ఆ యాక్షన్ బ్లాక్లో ఉన్నటువంటి క్యారెక్టర్సే కొంచెం మీనేసింగ్ అనిపిస్తారు. బట్ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గేమ్ అంటే అంత సినిమా మొత్తంలో 6-7 సీన్స్ అయితే బాగున్నాయి. మిగతా సినిమా అంతా కూడా ఫ్లాట్గానే అనిపించింది. పాటలు ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద రివ్యూ. సో మీరు ఒకవేళ సినిమా చూడాలి అనుకుంటే యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ టైప్ అనిపించింది నాకైతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు సినిమా నచ్చుంటే ఏ పాయింట్స్ మీకు నచ్చున్నాయి అని చెప్పేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్.